క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనము ఒక విత్తనం లాంటి వారం. మనము నాటబడ్డాం. చెట్టు వలె మనల్ని దేవుడు దీవించి ఫలించేటట్టు చేసే దేవుడు ఉన్నారని, మనం అంధకారంలో ఉన్న ఒక విత్తనం వలె అంధకారం నుంచి బయటకు తేగలిగే దేవుడు మన జీవం గల యేసు ప్రభువారని తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులైన డానియల్ దేవదర్శిని ఆంటీ గారు, వైఫ్ ఆఫ్ గ్రేట్ డానియల్ గారు, వారి పిఠాపురం వాస్తవ్యులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లి గారు డానియల్ దేవదర్శిని ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాము తండ్రి. అమ్మగారిని ప్రభువా మీరెంతగానో ప్రేమించారు, మీరెంతగానో దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. డానియల్ అంకుల్ మీ సన్నిధిలో ఉన్నప్పటికీ మీరు అమ్మగారు తోడై ఉండి బలపరిచి నడిపిస్తున్నందుకు ఎంతో వందనాలు. అమ్మగారి కుమారులు ప్రభువా ఆర్వీఎం సుకుమార్ గారు, కోడలు సునీత, ఆర్జే సంజీవ్ కుమార్ గారు, కోడలు జెస్సీ మార్తా ప్రేమ కుమారి గారు, ఆర్ విజయ్ డానియల్ గారు, కోడలు ఆగ్నెస్ రత్నం గారు కొరకే గ్రాండ్ సన్స్ ప్రభువా డానియల్, సునీల్, జువాన్ డానియల్, రియాన్ డానియల్ కొరకే గ్రాండ్ డాటర్స్ డాక్టర్ బ్యూలా ప్రియదర్శిని గారు, అదేవిధంగా దీవెన గారు వారి చదువులు ఆరోగ్యాల కొరకే, ప్రాముఖ్యంగా తల్లి గారు ప్రభువా దేవదర్శిని ఆంటీ గారు ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని మీరు నెరవేర్చి బలపరచండి. వారి జీవితాన్ని ప్రభువా మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రభువా ఈ కుటుంబం ప్రభువా మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రభువా ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తల్లిగారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కూడా మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞ భయపడకుము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అదే విధంగా సూక్తి ఒక నాస్తికుడు జీవితానికి నిరాశజనకమైన ముగింపు మాత్రమే చూస్తాడు, కానీ క్రైస్తవుడు అంతులేని ఆశ చూస్తాడు. An atheist only sees a hopeless end of life, but the Christian sees an endless hope. అవును తండ్రి, మా జీవితాల్లో మీరే నిరీక్షణ దయచేసే దేవుడివి తండ్రి. కాబట్టి మీ అందే నిరీక్షణ కలిగి ఉన్నాం. మీరే మా తోడుండి సహాయపడే దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రభువా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ సూక్తి వారి జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి విధంగా నడిపించమని డానియల్ దేవదర్శిని ఆంటీ గారిని, వారి బిడ్డల్ని, వారి మనవళ్ళు మనవరాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈ పక్కనున్న వీడియోని చూస్తుండండి. దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం. ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది. అనేక సినిమా తారాలు కానీ పొలిటీషియన్స్ కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో యేసు అనుచరులు, మన ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుయల్ గారు ఆహ్వానం మేరకు యేసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు, అదేవిధంగా భక్తి సింగ్ అని నేను అన్నయ్య గారు మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, అక్కడున్న వారు చెప్తున్న మాట, ఉదయకాలం 5 గంటల నుంచి 12 గంటల వరకే అండి బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అడిగాను ఎవరికైనా మోషన్స్ కానీ కడుపులతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి. మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండదు. ఒక మారుతి 800 కార్ లాంటి అలాంటి స్థలము వారికి ఇల్లు, వెంటిలేషన్ లేదు, ఏది లేదు. మీరు వీడియోస్ చూస్తుంటే మీరు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి
దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి, ఇలాంటి వారికి సువార్త చెప్పాలి, ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప, మీలాంటి వారి ప్రార్థన. కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి, ప్రోత్సహించండి. జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి అన్నది నా మనవి. మాకు సహాయం చేయండి అనేది కాదు, మేమేదో గొప్ప పని చేసాం అనేది కాదు, కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి, బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి. ఆ చర్చిలో కూడా, మేము వెళ్ళిన చర్చిలో కూడా బాత్రూమ్ లేదు. చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ, కేవలం ఒక చిన్న హోల్ పెట్టి అయ్యగారు ఇక్కడే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు. కానీ దేవుడు ఆయనకి ఎంతో వందనాలు, పాదాభివందనాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు. మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది, మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది, దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎజిక్యేల్ గ్రంథం, ఎజెకియల్ గ్రంథం, ఎజిక్యేల్ का కితాబ్ 37వ అధ్యాయం ఫస్ట్ 3 వర్సెస్. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? यहोवा की शक्ति मुझ पर हुई और वह मुझ में अपना आत्मा समवाकर बाहर ले गया और मुझे तराई के बीच खड़ा कर दिया। वह तराई हड्डियों से भरी हुई थी। तब उसने मुझे चारों ओर घुमाया और तराई की ताव पर बहुत ही हड्डियां थी और वे बहुत सूखी थी। तब उसने मुझसे पूछा, हे मनुष्यों के संतान, क्या ये हड्डियां जी सकती है? ఈ ఎముకలు ब्रतकगलवा బ్రతకగలవా? क्या ये हड्डियां जी सकती है? దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. परमेश्वर जब पूछता है कि तू कहाँ है, నువ్వు సంఘంలో ఉన్నా అన్నప్పుడు, तू जब कहता है कि मैं चर्च में हूँ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు, वो पूछेगा तू यहाँ क्या कर रहा నీ है? జీవితం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, तेरा जीवन जब सूखी है, నీ కుటుంబంలో ప్రేమ ఎండిపోయినప్పుడు, तेरा जब परिवार में प्रेम सूखा నీ है, జీవితంలో ఆత్మీయత ఎండిపోయినప్పుడు, तुम्हारे जीवन की आत्मिक सूखा है, నీ జీవితంలో విశ్వాసం ఎండిపోయినప్పుడు, तुम्हारे जीवन का जो विश्वास में सूखा, దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, परमेश्वर तुमसे वो सवाल నువ్వు पूछता ఇక్కడికి है, వచ్చావు కదా, तू इधर आया ना, నీ జీవితం బాగుపడుతుందా అని तेरा అడిగితే जीवन क्या अच्छा होगा करके वो पूछेगा, నీ జవాబు ఏంటిది? आपका जवाब क्या है? నీ జవాబు ఏంటిది? आपका जवाब क्या है? చాలా మంది ఎగ్జామ్స్ ఆగగా చాలా మంది వచ్చారు. आज बहुत सारे लोग एग्जाम बोलते ही आए, నువ్వు వచ్చావు ఇక్కడికి, आप आए, నువ్వు పాస్ అవుతావా అని అడిగితే आपको पूछा जाएगा कि आप पास हो जाओगे? ఎంతమంది నేను పాస్ అవుతానని నమ్మకంతో आपका कितना भरोसा होगा कि हाँ मैं पास हो जाऊंगा? ఎంతమంది నమ్మకంగా చెప్పగలుగుతారు? आप ये कितने भरोसे से कह सकते हैं? నా ఎండిపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయగలిగిన దేవుడు అని ఎంతమంది నమ్ముతారు? आप ये कितने लोग भरोसा कर सकते हैं कि मेरी सूखी हुई जीवन को परमेश्वर फिर से हरा भरा करेगा? ఇక్కడ దేవుడు అంటున్న మాట, इधर परमेश्वर कहता ఈ है, ఎండిపోయిన ఎముకలు ये सूखी हड्डियां జీవం పొందగలుగుతాయా? क्या ये जीवित हो सकती है? ఎండిపోయిన ఎముకలు ఎక్కడున్నాయి? ये जो हड्डियां जो सूखी है ये कहाँ है? లోయలో ఉన్నాయి. ये तराई में है। ఎంత లోయలో ఉన్నాయంటే इतनी बड़ी वादियों में है, అక్కడ విస్తరింపబడిపోయాయి. वहाँ पूरा छितरा हुआ है ఎముకలు చల్లా చెదరమైపోయాయి. और ये जो हड्डियां हैं यहाँ वहाँ सब बिखरे हैं। కదా ఈ రోజు మన ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటే ముఖాలు ఎక్కడ పెడతాం? और पति पत्नी अगर झगड़ा करते हैं तो पति पत्नी का मुंह किधर रहता है? ఒకటి వర్లీలో ఉంటే ఒకటి నవీ ముంబైలో ఉంటుంది. एक वर्ली की तरफ देखता है तो दूसरा न्यू बॉम्बे की तरफ देखता है। అంత అందమైన ఫేస్ మనం చూడలేము ఇంట్లో. और घर में उतना खूबसूरत चेहरा उस समय नहीं दिखता है కదా. ना? ఇక్కడ కూడా ఎముకలు ఎక్కడున్నాయి? इधर भी हड्डियां कहाँ है? ఒక ఎముక అటుంటే एक हड्डी वहाँ है, ఒక ఎముక ఇటు ఉంది. एक हड्डी कहीं और है। అయితే దేవుడు అడిగిన ప్రశ్న, लेकिन परमेश्वर पूछता है, ఈ ఎండిపోయిన ఎముకలు ये जो सूखी हड्डियां బ్రతకగలుగుతాయా? क्या जी सकती है? దేవుడు ఎవరిని అడిగారు? परमेश्वर ने किसको पूछा? మనుష్యుడిని అడిగాడు. मनुष्यों से ही पूछा। మన జవాబు ఏముంటుంది చెప్పండి? हमारा जवाब क्या रहेगा? आप मेरी बोलो, अपन- आप बोलो।
దేవా నేను ఈ రోజు అంబానీలాగా మారగలుగుతావా నువ్వు అని దేవుడు నిన్ను అడిగితే, परमेश्वर अगर पूछेगा कि बेटा आप अंबानी जैसे बन सकते हो, మన జవాబు ఏంటి చెప్పండి? हमारा जवाब क्या रहेगा? బైబిల్ చేతుల్లో ఉంది, అబద్ధం ఆడొద్దు. बाइबल हाथ में, झूठ मत बोलो. చెప్పండి. बोलो. ధారావి అనే పరిస్థితుల్లో మేము ఈ వీధుల్లో తిరిగినప్పుడు, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు చూసినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లుతుంది. जब भी हमें धारावी के अंदर में मैं घूम रहा हूँ, ये जो विश्वास के जीवन के अंदर में कभी कभी हमारा विश्वास कभी यहाँ वहाँ डगमगा रहा ఈ है. పరిస్థితులు చూసినప్పుడు ఇది కష్టమే అనిపిస్తుండొచ్చు. ये परिस्थितियां देखकर भी लगता है ये हो नहीं सकेगा. నేను అంత గొప్పవాడిని అవ్వగలుగుతానా? हाँ, मैं इतना बड़ा हो सकता हूँ. మీ పాస్టర్ గారిని చూడండి. तुम्हारे पास्टर को देखो, ధారావి నుంచి धारावी से అమెరికా తిరుగుతున్నాడు. अमेरिका गया. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఇంత గొప్పగా చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే, और परमेश्वर जब इतना बड़ा है, वो जब तुमको ये सवाल पूछेगा, నీ పరిస్థితి మారబడతగలుగుతాదా అని అడిగితే, जब आपको पूछा जाएगा तेरा परिस्थिति बदलने वाला जब है, మారుతుందా बदलेगा అని నేను అడిగితే, जब आपको पूछेगा ये बात, నీ జవాబు ఏంటిది? आपका जवाब మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, एक बात याद रखो, అనుమానం సాతానుడు తెస్తాడు, ये जो शंकाएं हैं जो शैतान लाता है, ప్రశ్నలు దేవుడేస్తాడు. और जो परीक्षाएं परमेश्वर लेता है. ఆ పరీక్షలో దేవుడు నీకు ప్రశ్న వేసినప్పుడు, जब परीक्षा में एक सवाल अगर आपको पूछता है, నీ జీవితంలో ఇవ్వవలసిన జవాబు आपके जीवन में देने वाला एक जवाब, 3వ వచనం, तीसरा वचन, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అది నీకే తెలియను. और तब उसने मुझसे पूछा कि हे मनुष्य के संतान, क्या ये हड्डियां जी सकती है? मैंने कहा हे परमेश्वर यहोवा तू ही जानता है. ఎవరికి తెలుసు మన జీవితాల్లో ఉన్న हमारा ప్రతి- जीवन किसको मालूम है? ఈ రోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించండి. आज यहाँ बैठे हुए सोचो, రేపు క్వశ్చన్ పేపర్ వస్తుంది, कल सवाल का पर्ची आएगा, ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ एग्जाम में पेपर आएगा, మనకు ఆన్సర్ మనకు తెలీదు, आंसर हम नहीं जानते. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వారికి ఆన్సర్ తెలుసు. क्वेश्चन जो पेपर तैयार करते हैं, सवालों का पेपर उसको मालूम है. ఈ రోజు మీరు గమనించండి, నార్మల్ క్లాస్ లో ఉన్నప్పుడు नॉर्मल क्लास में जब आप रहते हो, మనం చదువుకునేటప్పుడు ఎన్ని డౌట్స్ ఉంటే हम अगर जो भी डाउट शंकाएं होती है, ఆ టీచర్ సాల్వ్ చేస్తుంది. टीचर सॉल्व पूछ हाथ उठाएगा, टीचर जवाब देती है. మీ ప్రతి డౌట్ ని క్లియర్ చేస్తుంది. तुम्हारे क्लास में तुम्हारा टीचर प्रति डाउट्स को क्लियर నీ करती है. ప్రతి క్వశ్చన్ కి టీచర్ ఆన్సర్ ఇస్తుంది. तुम्हारे हर सवालों का जवाब टीचर बार बार समझाती है, అది నార్మల్ క్లాస్ లో. क्योंकि वो नॉर्मल क्लास है. కానీ అది ఎగ్జామ్ లో ఉన్నప్పుడు लेकिन जब परीक्षा की बारी आती है, నువ్వు ఎన్ని అడిగినా जब कितना में हाथ मारो, టీచర్ నీకు ఆన్సర్ చెప్పాలి. टीचर आपको जवाब देगी ही नहीं. ఎందుకంటే क्यों? ఆ టీచర్ ముందుగానే నీకు అన్ని నేర్పించింది. क्योंकि वो टीचर सालों से तुमको वो पढ़ा चुकी है, సమస్తము నేర్పించింది ఆ सब టీచర్. कुछ तुम्हें पढ़ा चुकी है. నువ్వు ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలో టీచర్ कौन నేర్పించింది. सी प्रश्न का उत्तर लिखना है वो पहले बता चुकी ఏ है. విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలో కూడా టీచర్ చెప్పింది. कैसे वो प्रॉब्लम को सॉल्व करना है वो बता चुकी है. కానీ మనం చేసే తప్పు, लेकिन हम करने वाली गलती, మనం శ్రద్ధ పెట్టము, हम सुनते नहीं है, మనం ఆలోచన పెట్టము, हम विचार नहीं करते. మనము వినవలసిన సమయంలో వినము. हम जब सुनने का टाइम आता है ना, तभी सुनते नहीं. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? प्रभु पता है परमेश्वर कितना महान है. చెవులు తెరుచుకునేటట్టు, कान खुले रहने जैसे, నోరు మూసుకునేటట్టు చేశాడు. मुंह बंद करने जैसे भी बनाया. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? लेकिन आज हम क्या कर रहे हैं? చెవులు कान మూసుకుంటున్నాయి, कान बंद होते हैं, నోర్లు. मुंह. అందుకే వాక్యంలో రాయబడ్డ మాట, इसीलिए वचन में लिखा हुआ बात, వినుటకు सुनने के लिए వేగురు పడాలి, हम लोग उत्तेजना होना चाहिए, మాట్లాడుటకు बोलने में నిదానించాలి. धीमा होना चाहिए. కానీ మనం ఏం చేస్తాం? लेकिन हम क्या करते हैं? ఉల్టా. उल्टा. దానికి ఏం చేస్తాం? రివర్స్. उसको हम उल्टा करते हैं. మాట్లాడటానికి లడలడలా మాట్లాడతాం, हम बोलने के लिए ये ना बड़बड़ 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 बोलते हैं. కానీ వినేటప్పుడు వచ్చే వరకు जब सुनने की बारी आती है, పాస్టర్ ఎప్పుడు మూస్తే మేము తిని ఇంటికి వెళ్దామని ఆలోచన. अब ये आप लोग के विचार में रहेगा, पास्टर कब बंद करने वाला बाबा, हम लोग खा पी के यहाँ से रफा दफा होंगे, అనే ఆలోచన ఉంది. ऐसे विचार भी है. ఇక్కడ దేవుడే ప్రశ్న అడిగారు, यहाँ परमेश्वर ही सवाल ఈ करता है, ఎండిపోయిన ఎముకలు జీవం గలవా అని. ये सूखी हड्डियों में जान आएगा क्या? అయితే అక్కడ ఉన్న ప్రవక్త అన్న మాట, वहां नबी कह रहा है, ప్రభువా జవాబు నీకే తెలుసు. हे प्रभु तू ही जानता है. అప్పుడు దేవుడు ప్రవక్తతో అన్న మాట 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను.
వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. సజీవులై లేచి, ఏవి సజీవులై లేచారు? ఏవి? क्या वहां पे जी उठे? वो ఎండిన ఎముకలు, सूखा हुआ हड्डियां ఏమైపోయాయి? अभी क्या हुआ? గొప్ప సైన్యంగా లేచాయి. एक अपने पांव के बल खड़े होकर बड़ी सेना बन गई. లోయలో ఉన్న ఎముకలు, ये जो तराई में थी అక్కడ విస్తరింకంగా ఉన్న ఎముకలు, वहां चित्रा बितरा हुआ था, చెదరిపోయిన ఎముకలు, वहां पूरी तरह से बिखरा था. దేవుడు చెప్పిన మాట పరంగా, ప్రవక్త పలికిన మాట పరంగా, परमेश्वर के बात से जब भविष्यवाणी की, ఆయన పలకగా जब वो बोला, చిల్లా చెదిరిపోయిన ఎముకలన్నీ, बिखरा हुआ बिसरा हुआ वो सारी हड्डियां, అన్నిట్లో జీవం వచ్చి उन सब में एक जान आ गई. ఒక గొప్ప సైన్యంగా एक बड़ी सेना वो खड़ी हो गई. ఈ రోజు నేను చెప్పే మాట, आज मैं आपसे कहता हूं, దేవుడు నీతో అంటున్న మాట, परमेश्वर आपसे कह रहा है, జీవం కలిగిన దేవుడు, जो जीवन का परमेश्वर, మరణించిన వారిని वो లేవనెత్తగలిగిన मृत्यु దేవుడు. में से उसे जिलाने वाला है. నీ జీవితంలో ఏ చచ్చిపడిపోయిన పరిస్థితులున్నా, तुम्हारा जीवन अगर मरा हुआ शैया पे भी है, నీ వైవాహిక జీవితం చచ్చిపోయే आप పరిస్థితులున్నా, वैवाहिक जीवन भी मरा है, ప్రేమ చచ్చిపోయే प्रेम పరిస్థితులున్నా, मरा हुआ जीवन నీ जैसा है, జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో जीवन में कैसे भी परिस्थिति क्यों దాన్ని न हो, పునరుత్థాన అనుభవంలోకి తేగలిగిన దేవుడు మన దేవుడు అనేది हमें నమ్మండి. उसको पुनरुत्थान में लेके आने वाला हमारा परमेश्वर है. అంత గొప్ప దేవుడు మన మధ్యలో उतना ఉన్నాడు. महान परमेश्वर हमारे बीच में है. నువ్వు నేను చేయవలసిన పని, आप और मैं क्या काम करे? దేవుడు చెప్పినట్టు చేయాలి. परमेश्वर जो बोलता है वैसा करे. జీవమరణాలు जीवन और मृत्यु ఎక్కడున్నాయి? कहाँ है? నాలికలో ఉన్నాయి. हमारे जबान पे है. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, आपके मुख से निकली हुई एक बात, అది జీవధారం తీసుకుంటుంది. वो किसी के अंदर जीवन को लाता है. ఆ విధంగానే ఇక్కడ ప్రవక్త ఎజిక్యల్ ప్రవక్త ఎప్పుడైతే ఎముకలతో అన్నాడు దేవుడు చెప్పినట్టు, जब जैसा एजिकियल से कहा कि जब सूअर की हड्डियों से कहा, అవి జీవం తీసుకున్నాయి. उनमें जीवन को लाई. ఈ రోజు నీ జీవితాల్లో आज आपके जीवनों में ఇది జరగదు, ये नहीं होगा, ఇది కాదు, ये नहीं होगा, వీడు మారడు, ये बदलेगा नहीं, నా జీవితంలో నేనేమి చెయ్యలేను, मेरे जीवन में मैं कुछ नहीं कर सकता నేను हूँ, సాధించలేను मैं नहीं कर सकता అని हूँ. ఎప్పుడు కూడా అనకూడదు. कभी ऐसा मत बोलो. ఇంకొక మాట, और एक बात, నీ బిడ్డల్ని तुम्हारे बच्चों को వేస్ట్ ఫెలో, एक गधा, పనికిరానోడివి, ये काम नहीं आता है, నువ్వు దెయ్యంవి ये शैतान, అని మాటలు ఎప్పుడు ऐसा అనకూడదు. मुंह से मत बोलो. అవి నిజమవుతాయి. वो जो बोलते हो ना, आप सच हो जाता है उन पे. ఎందుకంటే क्यों? ఇక్కడ ఒక ప్రవక్త అన్న మాట, उधर एक नबी ने कहा, దేవుడు అన్నాడు, परमेश्वर ने ఇవి कहा, జీవం పొందుకోగలుగుతాయంటే, क्या ये जी सकती है? कहा. అక్కడ నరుడు అన్న మాట, वो मनुष्य कह रहा है, దేవా నీకే తెలుసు, प्रभु तू जानता है, అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు వాడితో. तो जा जाके बात कर उनसे. అవి ఎప్పుడైతే మాట్లాడాడో, जैसे वो उनके बीच में खड़े हो गया, అవి बात किया, జీవం పొందుకున్నాయి. वहां पे सब जीवित हो गए. ఈ రోజు నీ జీవితాల్లో आज आपके जीवन में నువ్వు అనుకున్నవి జరగట్లేదు. आप जो सोचते नहीं हो रहा है पूरा, నీ జీవితంలో అసాధ్యంగా కనపడుతున్నాయి. आपको लगता है कि ये दीवार जैसा बन गई चीज, ఇంక ఇవి పరిస్థితులు మారవు నా ये జీవితంలో. परिस्थिति शायद मेरा नहीं बदलेगा, ఇంకా నేనేమి చెయ్యలేను, मैं अब कुछ नहीं कर నేను सकता ఎంత हूं, ప్రయత్నించాలా. मैं इतना प्रयत्न कर रहा हूं. కానీ నువ్వు దేవుడు ఎందుకు ప్రార్థన చేయి. आप प्रार्थना करो प्रभु से. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు आपके దీవించుగాక. सोचने और विचार करने से भी अत्यधिक देने वाला परमेश्वर है. నీ ఊహకు అందవు దేవుడు చేసే आपके కార్యాలు. सोच को वो पहुंच ही नहीं पाएगा, वो उसके నీ कार्य. జీవితంలో నువ్వు ఒక ఆల్టో కార్ అనుకుంటే, आपको लगता है कि आल्टो कार है आपके लगेगा जीवन में, నువ్వు ఆల్టో కార్ కొరకు ప్రార్థన చేస్తే आप आल्टो कार के लिए प्रार्थना कर रहे हो, దేవుడు నీకు ఎస్యూవి ఇస్తాడు. आपको परमेश्वर एसयूवी देगा. నువ్వు ఒక్క రూమ్ కొరకు ప్రార్థన చేస్తే आप एक कमरे के लिए प्रार्थना करो, దేవుడు నీకు బిల్డింగ్ ఇస్తాడు. आपको परमेश्वर 1 BHK అంత 2 గొప్ప BHK దేవుడు देगा. మన దేవుడు. उतना महान परमेश्वर, అంత గొప్ప దేవుడు, మరణించిన ఎముకలకి జీవాన్ని ఇచ్చిన उतना దేవుడు. महान परमेश्वर जो सूखी हुई हड्डियों में जान दे सकता है. నీ జీవితంలో కూడా ఆ ప్రేమను చిగురించగలిగిన तुम्हारे దేవుడు. जीवनों में भी तुम्हारा प्रेम को लहलाएगा. నీ జీవితంలో ఉన్న పరిస్థితులను तुम्हारे మార్చగలిగిన దేవుడు. जीवनों के अंदर परिस्थितियों को बदल देगा. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా, तू कौन सा भी परीक्षा, నువ్వు కష్టపడు, आप मेहनत करो, నువ్వు నమ్మకంగా ప్రార్థన आप చేయి. भरोसे से विश्वास దేవుడు करो. అసాధ్యాన్ని ओ సాధ్యపరుస్తాడు. परमेश्वर असंभव को ఆ संभव करेगा. ప్రార్థన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. वो प्रार्थना की सामर्थ्य आपको दिया అందుకే है. ఒక మాట రాయబడింది, इसीलिए एक बात लिखा है, ప్రార్థన చేయడం మనవంతైతే प्रार्थना अगर हमारी ओर से है, కార్యం దేవుడు చేస్తాడు. कार्य परमेश्वर करेगा. నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయి. भरोसे से प्रार्थना कर. నువ్వు ఎంత లోయలో ఉండు, आप कितनी तराई में हो, నువ్వు ఎంత గాఢాంధకారపు లోయలో आप ఉండు, कितने तराइयों में तराई में हो, నువ్వు ఎంత చీకటిలో ఉండు, आप कितने अंधकार में हो, ఒక్క క్యాండిల్ ఆ చీకటిని తొలగించగలుగుతుంది. एक मोमबत्ती की तरह वो पूरे उजियाले को हम ला सकते हैं. ఆ క్యాండిల్ ను మీ ఇంట్లో కాగలుగుతావు. वो एक मोमबत्ती की तरह आप अपने घर में रहोगे. ఏ క్యాండిల్, ఒక చిన్న క్యాండిల్ ను వెలిగిస్తే చీకటంతా తొలగిపోతుందో, छोटी सी मोमबत्ती घर की पूरे अंधकार को भगाती है.
ఆ వెలుగుగా దేవుడు నిన్ను वो దీవించును గాక. ज्योति जैसे एक उजाले को आपको परमेश्वर बनाएगा। ఈ రోజు దేవుడు నిన్ను 3 ప్రశ్నలు అడిగాడు. आज परमेश्वर ने आपको 3 सवाल पूछा నీ है। ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? तेरे आध्यात्मिक जीवन में तू कहाँ है? ఇక్కడికి వచ్చావు, इधर आया, ఎందుకు వచ్చావు? क्यों आया? నీ ఎండిపోయిన జీవితాని కోసం వచ్చావు. क्या तू सूखे हुए जीवन के लिए आया? ఈ రోజు ఆ దేవుడు నీ ఎండిపోయిన జీవితం బాగుపడుతుందని నిన్ను అడిగితే, जब आपको पूछता है कि तेरी सूखा हुआ जीवन अच्छा होगा क्या? దేవాది నీ చేతుల్లో ఉందని నువ్వు అనగలిగితే, आप अगर बोलो कि परमेश्वर ये सब तेरे हाथ में है, దేవుడు అంటున్న మాట, परमेश्वर कहता है నువ్వు ప్రార్థన చేయి. तू प्रार्थना कर। నీ ఎండిపోయిన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. तेरे सूखे हुए जीवन के लिए तू प्रार्थना कर। దేని కొరకైతే బలంగా ప్రార్థన చేస్తున్నావో, तुम जिसके लिए प्रार्थना कर रहे हो, దేవుడి యందు మొర్రపెట్టు. परमेश्वर पर दुहाई दो। అడిగిన వాటిని ఇచ్చే దేవుడు నీ దేవుడిలో ఉన్నాడు. वो परमेश्वर तुम्हारे मांगने से पहले वो तुमको दे తట్టుతే देता है। ద్వారము తెరిచే దేవుడు ఉన్నాడు. वो तुम्हारे लिए बंद दरवाजे को खोल सकता है। మరణించిన జీవితాలని చిగిరించగలిగిన దేవుడు, वो मृत्यु की दशा में रहने वाले को वो जीवन में लाता है। ఆ దేవుడు నీ దేవుడై ఉన్నాడు. वो परमेश्वर तुम्हारा परमेश्वर है। ఈ రోజు నువ్వు ఆ ప్రార్థన చేయగలుగుతావు. आज आप अगर ये प्रार्थना करोगे, దేవా నేను పాపంలో ఉన్నాను, प्रभु मैं पाप में हूँ, నేను ఇక్కడికి వచ్చాను, मैं इधर आया కానీ అయినా నేను పాపంలో फिर भी मैं पाप में हूँ। నీ జీవితం బాగుపడగలుగుతుందా అని నీకు ఒక ప్రశ్న దేవుడేస్తే, आपको अगर परमेश्वर एक सवाल पूछेगा, बेटा నువ్వు तेरा ఒక్క जीवन మాట अच्छा నువ్వు होना అనగలుగు, चाहेगा? నువ్వు ఒక్క మాట అనగలుగు. एक बात దేవా నీకే తెలుసు, प्रभु तू जानता है, నా జీవితాన్ని నీకు అప్పచెప్తాయి. मेरा जीवन तुझे सौंपता हूँ। మరణించిన వాటిని దేవుడు జీవంలోకి తేనుగాక. जो मृत्यु में था उसको वो जीवन में लाया वो परमेश्वर। ఆ కార్యం జరగాలంటే वो कार्य होना है, ఇదే అనుకూల సమయం, यही वो अनुकूल समय ఇదే है, రక్షణ దినం. यही उद्धार का समय। ఉన్న పాటున ఉన్న చోటున जैसे आप हो वैसे ही మనం పాపాల్ని మనం ఒప్పుకోగలుగుతాం. हम अपने पाप को मान लेंगे, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. परमेश्वर को खुद का अंगीकार मान लेंगे। నీ జీవితాన్ని చూడు దేవుడు ఏ విధంగా మారుస్తాడు. तुम्हारे जीवन को देखो निन्नु कैसे नाम- बदलेगा। మత ఉన్మాదిగా ఉన్న సౌలుని सौल था जो मतभेद जैसा करता था, పౌలుగా మార్చిన उसको దేవుడు. पौल बनाया। ఆయన అన్నగలిగిన మాట ఏ మానవుడు అనలేదు బైబిల్లో. उन्होंने बोला हुआ बात मानव इस बाइबल के अंदर में किसी ने नहीं कहा, నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను, मैं मसीह की तरह चलूंगा, నన్ను పోలి మీరు నడవండి. मेरी तरह तुम चलो। అంత గొప్పగా దేవుడు నేను దీవించును గాక. उतना महान, उतना वैसे परमेश्वर तुम्हें चलाए, ఆ కార్యం జరగాలంటే वो कार्य होना है। ఈ రోజు మన జీవితాన్ని దేవుడు, आज हमारे जीवन परमेश्वर के पास सौंप दो। నువ్వు రక్షణ పొందినా, आप उद्धार पाए हैं, నువ్వు బాప్తిజం తీసుకున్నా, आप बपतिस्मा लिए, దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు. परमेश्वर पूछता है तुम कहाँ हो। దేవుడికి నువ్వు జవాబు, సరైన జవాబు ఇవ్వగలవు. परमेश्वर को सही जवाब आप दोगे, నీ ఎండిన జీవితాన్ని దేవుడు तुम्हारा బాగు सूखा जीवन में वो जीवन लाएगा। చేస్తాడు. ఒక్కసారి మీ హృదయంపై చేయి వేసుకోండి, एक बार अपने दिल पे हाथ रख लो, ఒక్కసారి ఆలోచించండి. एक बार विचार करो। ఆదాముని దేవుడు ఆయన స్వరూపంలో తయారు చేశారు, आदम को अपने स्वरूप में तैयार किया। కానీ దేవుడు ఆదాముని అడిగారు, परमेश्वर ने आदम से पूछा, ఆదామా ఎక్కడున్నావు? ఆదాం आदम तू कहाँ है, నువ్వు ఎక్కడున్నావు? ఆదాం तू कहाँ है आदम, నువ్వు ఎందుకు దాచుకున్నావు? तू ఆదాము क्यों छुप गया, నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తాను కదా. मैंने तुझसे इतना प्रेम किया। దేవుడి సన్నిధిలో ఉన్నట్టే ఉండి तू परमेश्वर के सम्मुख रहते रहते ही నువ్వు పాపం చేసేవాడు. तूने पाप कर दिया। आदम ఆదాం అనుంటే, आदम దేవా నేను తప్పు చేశాను, प्रभु मैंने पाप किया, నన్ను క్షమించు దేవా అంటే, मुझे क्षमा कर बोला होता, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు कितने भयंकर पापी को भी परमेश्वर माफ करता है। ఆదాంని క్షమించేవాడు, आदम को क्षमा करता था, కానీ ఆదాము నిందలు వేశాడు. लेकिन आदम ने वो एक दूसरे के ऊपर चुगली खाई, ఆదాము మనుషులపై నిందలు వేశాడు, मनुष्यों पे निंदा किया, ఆదాం దేవుడిపై నిందలు వేశాడు. परमेश्वर पर निंदा किया। ఈ రోజు నీవుగా నా పరిస్థితుల్లో ఉండు. आज अगर आप भी वही परिस्थिति में हो, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. परमेश्वर आपको एक अवकाश देता है। నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, आप कौन सी परिस्थिति में నీ क्यों ना, ఆధ్యాత్మిక జీవితంలో ఏ పరిస్థితుల్లో, आपकी आध्यात्मिक परिस्थिति में నీ कैसे వైవాహిక भी हो, జీవితంలో ఏ आप పరిస్థితుల్లో अपने ఉన్నా, शादी के जीवन में कैसे परिस्थिति में నీ क्यों ना हो, కుటుంబ జీవితంలో ఏ आप పరిస్థితుల్లో अपने ఉన్నా, परिवार के जीवन में कैसा भी क्यों ना हो, నీ విశ్వాస జీవితంలో చీకటిలో ఉన్నా, तुम्हारे विश्वास के जीवन में आप अंधकार में हो, దేవుడు నీ జీవితంలో వెలుగుని నింపే దేవుడు ఉన్నాడు. परमेश्वर तुम्हारे जीवन में ज्योति को लाएगा। ఆ దేవుడు ఈ రోజు నువ్వు విశ్వాసంలో నిరాశపడి ఉంటే, अगर आज विश्वास में तुम निराश हुए हो, అయ్యా దేవా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను हे దేవా, परमेश्वर मैं बर्दाश्त नहीं कर सकता, ఈ అవమానాన్ని ये తట్టుకోలేకపోతున్నాను, अपमान को बर्दाश्त नहीं कर నేను ఈ सकता, నిందను ये తట్టుకోలేకపోతున్నాను. निंदा बर्दाश्त नहीं कर सकता। అయ్యో దేవా हे पिता
నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు దేవా? मेरे जीवन को कौन संवारेगा? ఆ దేవుడు నిన్నే అడుగుతున్నాడు. वो परमेश्वर तुझसे पूछता है। దేవా జవాబు నీ దగ్గరే ఉందని నువ్వు అనగలిగితే, हे परमेश्वर जवाब तेरे ही पास है कर तुम बोलोगे, నీ ఎండిపోయిన జీవితాన్ని దేవుడు तुम्हारा మార్చుగాక. सूखा हुआ जीवन को परमेश्वर बदल देगा। అనైక్యత దగ్గర ఐక్యత తెచ్చే దేవుడు, अनैतिकता में वो एकता को लेकर आएगा। ప్రేమ లేని దగ్గర ప్రేమ తెచ్చే దేవుడు, जहाँ प्रेम नहीं है वहाँ प्रेम लाएगा। శాంతి సమాధానం లేని దగ్గర శాంతి సమాధానం తెచ్చే దేవుడు, जहाँ कुशल क्षेम शांति नहीं है वहाँ वो शांति लाएगा। బలహీనత దగ్గర బలాన్ని తెచ్చే దేవుడు, कमजोरी में ताकत को देगा। ఆ దేవుడు నీ తోడుంటాడు. वो परमेश्वर तुम्हारे साथ है। నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. तुम्हारे जीवन को परमेश्वर को सौंप दो। నాతో పాటు ఈ ప్రార్థనలో मेरे ఐక్యపడి साथ ये प्रार्थना में आ जाओ। ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు प्रेमी తండ్రి, विश्वास योग्य मेरे पिता, దేవా ఈ రోజు నేను పాపంలో ఉన్నాను हे దేవా. परमेश्वर मैं आज पाप में हूँ, దేవా నన్ను క్షమించు దేవా. मुझे क्षमा कर। నీ సన్నిధికి వచ్చాను దేవా. तेरे सम्मुख में आया हूँ, నువ్వే నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడివి तू తండ్రి. मेरे जीवन को बदलेगा। ఎండిపోయిన నా జీవితము ప్రభువా, मेरा जीवन बदला दे। వ్యసనాలతో ఉన్న జీవితం बुरी తండ్రి, आदतों से भरा है, పాపంతో ఉన్న జీవితం पाप తండ్రి, से भरा है। మీరొక్కరే చిగురించగలిగిన దేవుడివి तू తండ్రి. अकेला ही जिला ఆ सकता है। విధంగా నా జీవితాన్ని మార్చండి वैसे తండ్రి. मेरे जीवन बदल दे। ప్రభువా, ప్రతి బిడ్డ జీవితాన్ని प्रभु ప్రభువా यहाँ रहने वाले हर మీరు एक के जीवन తాకమని में బ్రతిమలాడుతున్నాము वो जो ప్రభువా. तकलीफ में है వారు परमेश्वर, హృదయాలను తెరవమని उनके हृदयों బ్రతిమలాడుతున్నాము को खोल दे, ప్రభువా. సహాయపడండి, उनकी सहायता करे, మీరు వారి జీవితాన్ని మార్చండి. उनके जीवनों को बदल दे। ఏ జీవితాలైతే ఎండిపోయాయో जो जीवन सूख गया है, యేసు నామమున यीशु के नाम से ఎండిపోయిన జీవితాలు वो చిగురించునుగాక. फिर से एक बार जीवन में ప్రేమ लहलाए। లేని దగ్గర ప్రేమ రానుగాక. जहाँ प्रेम नहीं है वहाँ प्रेम आ जाए। ఐక్యత లేని దగ్గర ఐక్యత రానుగాక. जिधर मेल मिलाप नहीं है उधर मेल मिलाप आ जाए। వైఫల్యం ఉన్న దగ్గర విజయం రానుగాక. वहाँ पे निराशा है तो आशा आए। ఆర్థిక ఇబ్బందుల దగ్గర సమృద్ధి రానుగాక. आर्थिक विबंधी के अंदर में समृद्धि आए। అనారోగ్యం దగ్గర దేవుడు ఆరోగ్యాన్ని बीमार తేనుగాక. में है तो वो चंगाई पाए। దేవా, सत्या, మీ శక్తితో ఇక్కడ ఉన్న వారిని దీవించండి తండ్రి. तेरे शक्ति को महसूस ప్రతి करे। బిడ్డని దీవించి हर एक ఆశీర్వదించండి. बेटा बेटी को ఈ आशीष कर। సంఘాన్ని ఆశీర్వదించండి. ये कलीसिया को आशीष कर। సంఘ కాపరులను ఆశీర్వదించండి. कलीसिया के पासवान को आशीष कर। ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి हर మరి एक बच्चे को नाम ले लेकर आशीष कर। ఎండిన వాటిని జీవం కలిగిన యేసు నామమున, सूखी हुई जीवनों को फिर से जीवन में लाने के लिए, నిరాశలో निराश में ఆశతే కలిగిన దేవుడు, आशा को लेने वाले परमेश्वर, నిరీక్షణ లేని దగ్గర जहाँ निराश थी నిరీక్షణ తేగలిగిన యేసు वहाँ पे నామమున, आशा को लेकर आ। నా పాప జీవితాన్ని పరిశుద్ధంగా మార్చగలిగిన యేసు मेरे నామమున, पापों को पवित्र बनाने वाले परमेश्वर, మరణించిన నా జీవితాన్ని పునరుద్ధాన అనుభవంలోకి తేగలిగిన యేసు मृत्यु पाया हुआ నామమున, मेरे जीवन को पुनरुत्थान में फिर से तू लेकर आया, तेरा धन्यवाद। ఆ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. उस यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.